నిన్న జమ్మూ కాశ్మీర్ లో ఎవరైతే ఉన్నారో తీవ్రవాదులు, పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ టూరిస్టులు 27 మందిని విచక్షణారహితంగా కాల్చి చంపడం జరిగింది. కేవలం మీరు హిందువులా కాదా అని అడిగి మరి తెలుసుకుని వారి విచక్షణారహితంగా కాల్చడం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు వారి మరణాలకు శ్రద్ధాంజలి ఘటించడం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 3 రోజులు ఆంధ్రప్రదేశ్ లో సంతాప దినాలు ప్రకటించడం జరిగింది. అందులో మొదటి ఈ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో కూడా ఈ ఏదైతే దాడి జరిగిందో దాడికి నిరసనగా ఆ దాడిని ఖండిస్తూ ఈ రోజు కొవ్వొత్తుల నిరసన ర్యాలీలు ఈ గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆంధ్ర నియోజకవర్గం వల్లూరు గ్రామంలో ఈ రోజు జన సైనికులు అలాగే కూటమి సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఇకనైనా సరే ఎవరైతే ఉన్నారో ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు అలాగే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ దేశంలో చొరబడకుండా తగిన గట్టి చర్యలు ఈ మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎవరైతే ఉన్నారో ఈ తీవ్రవాదులు నలుగురిని కూడా గుర్తించడం జరిగింది. వారిని వెంటనే కూడా గుర్తు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ తీవ్రవాదుల్ని ఖచ్చితంగా అరికట్టాలని చెప్పి వారిని వెంటనే వృత్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన, జై కూటమి, జై మోడీ, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై హింద్.